నమస్తే అండి. సార్ ఇప్పుడు పహల్గామ్ లో మన భారతదేశంలో అటాక్ అయింది ఎలా బాగుంటుంది లేకపోతే ఏమైంది అనుకుంటున్నారు? అది ముమ్మాటికి పాకిస్తాన్ వాడు తప్పు చేశారు. మన దేశం మీద ఈ రకంగా అటాక్ చేయటం అనేది కన్నీళ్లు తెప్పించే విషయం. తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తుంది. ఏంటి అంటే పాకిస్తాన్ కుక్కలు ఈ రకంగా చేయటం, ఇంత దౌర్భాగ్యానికి పాల్పడటం, ఇంత పిరికి పందకి పాల్పడటం అనేది ఖండించదగ్గ విషయం. ప్రతి భారతీయుడు ఖండించదగ్గ విషయం. అదేవిధంగా వాళ్ళకి శిక్ష వాళ్ళు అనుభవించాలి అంతే. ఎందుకంటే తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలి. ఈ భారతదేశం అనేది ఒక సింహం లాంటిది. సింహంతో ఏట ఆడటం అనేది వాళ్ళు ఖచ్చితంగా ఆ ఆటకి సింహానికి వాళ్ళు బలి కావాల్సిందే. ఇండియా ఇస్ నాట్ ఏ జోక్. ఇండియా ఇస్ ఏ బలమైన దేశం. భారతదేశం అంటే మామూలు దేశం కాదు, ఒక శక్తివంతమైన దేశం. అలాంటి దేశం మీదకి ఈ రకంగా వాళ్ళు పాల్పడటం అనేది చాలా దారుణమైన విషయం. అయితే నేను ఇలా పొద్దున్నే 1:30కి మన భారత్ సైన్యం వచ్చేసరికి అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాద దూరాన్ని మొత్తానికి మట్టు పెట్టారు. దీనిపై మీరు చెప్పండి. ఖచ్చితంగా ఇది హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఇది చేయకపోతే మన దేశానికి ఇంకా ఇలాంటి చాలా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆర్మీకి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారు సార్. ప్రధాని గారు మన మోడీ గారిని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాదు, గత కొద్ది రోజుల నుంచి ప్రధాని గారు ఒక ప్లానింగ్ ప్రకారం ఎలా వెళ్తే కరెక్ట్ గా ఉంటది అనే ఆలోచనతో క్రీడ దళాన్ని పిలిపించి వారితో మాట్లాడి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్మీకి మన వార్ జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ చేశారు ట్రైలర్. ఒకవేళ ఇది వార్గా మారితే మనకి ఇక్కడ ఆర్మీ స్ట్రెంత్ సరిపోతుంది. ఆర్మీ స్ట్రెంత్ కి మనకును ఏనుక్కి ఎలకి ఎంత తేడా ఉందో ఇండియాకి పాకిస్తాన్కి అంత తేడా ఉంది. మన ముందు వాళ్ళే అంత ఆఫ్టర్ బచ్చాగాళ్ళు జస్ట్ ఒక చిన్న ఒక ఎలక పిల్ల లాంటిది. అది పెద్ద విషయమే కాదు, నథింగ్. కాకపోతే ఏంటి అంటే మనం ఆలోచించేది ఏంటంటే అక్కడ ప్రజల గురించి ఆలోచిస్తున్నాం. ఇబ్బంది పడకూడదు అనేది అంతేలే కానీ మనం తిరిగి వాళ్ళం కాదు. మనల్ని వాళ్ళు చులకన చేస్తున్నారు. మనం ఏంటో తెలియజేయాలని నా ఉద్దేశం. ఓకే, థ్యాంక్ యూ.